నేను మందు రాసిస్తాను. ఇదేమిటండి డాక్టర్ గారు, పాపకి మందు రాసిస్తాను అని తల్లి ప్రేమ కావాలి అని రాశారేమిటండి? అవునండి, పాపకి ఇప్పుడు కావాల్సిన తల్లి ప్రేమే. తల్లి ప్రేమ? భలేవారండి డాక్టర్ గారు. నేను మా ఆవిడికి ఓన్ హస్బెండ్ సార్. నాకే 6 నెలలకోసారి ఇలా దర్శనం వెళ్ళిపోతూ ఉంటుంది. మరి మిస్టర్ బలవంతరావు, నేను చెప్పేది కూడా అదే. మీ పాపకు తల్లి ప్రేమ కరువైంది, మీకు మీ భార్య అనురాగం దూరం అయింది. అందుకని నా మాట విని మీ ఆవిడని ఉద్యోగం మానేసి ఇంట్లో ఉండమనండి. మీ ఇద్దరు ఆరోగ్యాలు బాగుపడతాయి. ఎందుకంటే మీ మనస్సు అనే సరోవరంలో ప్రశాంతత ఏర్పడాలంటే ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించాలి. మీరు ఏమనుకోనంటే అదో చిన్న మనవండి. చెప్పండి. అమ్మాలే, డాక్టర్ గారికి నమస్కారం పెట్టు. ఇది నా నమస్కారం అండి. మీరు మరో డాక్టర్ చే చూపించుకోండి. మా గొప్ప డాక్టర్ దొరికా నట్ట డాక్టర్ని. చూసావా సరు, అతనెవరో ఒట్టి అమాయకుడిలా ఉన్నాడు. ఆ పిల్ల తల్లి బెంగతో బాధపడుతుంటే జ్వరానికి మందులు ముట్టినాడు చూడు. ఇప్పుడే కాదు, రోజు చూస్తూనే ఉన్నాను. నిన్న రాత్రి ఓ లక్షాధికారి ఫోన్ చేస్తే